యాజ్ పర్ యువర్ డాటా అండ్ ఓటా ప్రజెంట్ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? నెక్స్ట్ ఎవరు వస్తారు? యాక్చువల్లీ నేను డిసెంబర్లో రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పరిపాలన మీద సర్వే చేసి రిపోర్ట్ కూడా రిలీజ్ చేయబోతున్నాను. సో ఆల్రెడీ మేము పని అక్టోబర్లో మొదలు పెడతాం. అక్టోబర్, నవంబర్ 2 నెలలు అచ్చంగా తెలంగాణ మొత్తం తిరిగి నవంబర్లో ఎండింగ్ కల్లా, డిసెంబర్ 7కో 9కో గవర్నమెంట్ వచ్చినట్టుంది. నవంబర్ ఎండింగ్ కల్లా ఒక రిపోర్టు, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి పెడతాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావటానికి ముందు జరిగిన పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ మీద జనం పెట్టుకున్న హోప్స్ వచ్చిన తర్వాత అట్లా లేదేమోనని అనిపిస్తుంది. ఓకే, దీనికి నేను కరెక్ట్ చెప్పాలంటే మళ్ళీ నాకు డాటానే నాకు బ్యాక్ సపోర్ట్ అవుతుంది. కానీ ఓవరాల్గా పొలిటికల్ ఎనాలిసిస్ చేస్తే మాత్రం చాలా కేసీఆర్ని మనం ఎక్కడైతే నియంత అని చెప్పాము, కేసీఆర్ని ఎక్కడైతే దుర్మార్గుడు అని చెప్పాము, కేసీఆర్ ఎక్కడైతే ఉద్యమకారులు పట్టించుకోలేదు, తెలంగాణని పట్టించుకోలేదు అన్నాము, ఇవే పదాలు 6 నెలల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డికి కూడా వినపడుతూ వస్తుంది. ఓకే, సో అది రాకూడదని నేను అంటా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎదిగిన క్రమం, గెలిచిన క్రమం అంతా కూడా అసలు ఒక పెద్ద ప్రపంచ దేశాల మధ్య యుద్ధం జరిగితే బారికేడ్లు తెంచుకొని ఎట్లా వస్తారో అట్లా ప్రజాభవన్ బారికేడ్లు తెంచినప్పుడు జనం అట్లా ఫీల్ అయ్యారు. అంటే ఒక సఫకేషన్ ఫీల్ అయ్యారు కేసీఆర్ పీరియడ్ లో. ఇది ఒక రాజకోట లాగా ఈ గడిలోంచి జనానికి విముక్తి వచ్చినట్టుగా ఫీల్ అయ్యారు. సఫకేషన్ ఉండేనా మీడియా క్రియేషన్? ఖచ్చితంగా సఫకేషన్ ఉన్నది అందులో డాటా. ఎందుకంటే తెలంగాణ రావాలని ఎన్నో రకాల తపనలు, నాలాంటి వాళ్ళు 1,00,000 మంది పనిచేసి అనుకుందాం. నేను కూడా పడ్డా కదా, నా తపన కూడా ఉంది, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నాదొక్కందే ఉందని నేను చెప్పట్లేదు, నాలాంటి వాళ్ళే ఒక 1000 మంది ఉందనుకుందాం. కానీ నేను ఎంత తపన పడి, నేను ఎన్నో సందర్భాల్లో తెలంగాణ కోసం పెద్ద పెద్ద యాంటీ వార్తలు కూడా నేను ఆపేసిన. అట్లాంటి నేను తెలంగాణ గవర్నమెంట్ మన ఏ పార్టీ అయితే ప్రవచించారో వాళ్ళు వచ్చిన తర్వాత జరిగిన తీరు చూస్తే నేనే చాలా హర్ట్ అయ్యాను. ఓకే, సో ఖచ్చితంగా సఫకేషన్ ఉండింది, సఫకేషన్ లేకుంటే ఏం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, మేము కొన్ని తప్పులు చేశాము, ఆ తప్పుల వల్ల ఇట్లయింది అట్లయిందని ఇప్పుడు చెప్తున్నారు కదా. సో అందుకనే ఖచ్చితంగా ఆ రేవంత్ రెడ్డి గారిని ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు గెలిపించారో ఆ ఉద్దేశాలు అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నట్లయితే కనపడలేదు. అంటే తెలంగాణ మరొక బెంగాల్ అవుతుంది, నెక్స్ట్ బీజేపీ వస్తుందని కూడా అంటున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్పారు? అంటే ఇప్పుడు బీజేపీ ఆసేతు హిమాచలము, కాశ్మీర్ టు కన్యాకుమారి బీజేపీ అన్ని రాష్ట్రాల్లో నేనే ఉండాలని కోరుకుంటుంది, అందులో ఏం డౌట్ లేదు. ఆ రకంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. ఓడిపోయిన రాష్ట్రాల్లో కానీ గెలిచిన రాష్ట్రాల్లో కానీ పార్టీ ఇప్పుడు తమిళనాడులో ఉంది, అక్కడ డిఎంకేలో చిచ్చు పెట్టి తీసుకొస్తున్నారు. బెంగాల్లో బీజేపీ గెలిచినా కానీ టీఎంసీ పార్టీలో చీలికలు తీసుకొచ్చి ఇప్పుడు బీజేపీ అనే పార్టీ ఖచ్చితంగా తను గెలవాలనుకుంటే ఆ పనిచేసే విధానము బెంగాల్ లాగా ఉంటుంది, తమిళనాడు లాగా ఉంటుంది, పంజాబ్ లాగా ఉంటుంది, ఢిల్లీ లాగా ఉంటుంది. ఆ విధానానికి తెలంగాణలోకి డెసిషన్ తీసుకున్నారా లేదనేది నాకు ఇంకా డౌట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు బీఆర్ఎస్ అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, బీజేపీకి. అవును, అంతే కదా, అది ఒప్పుకోరు, నాకు కూడా తెలుసు, అది కావాలని చెప్తున్నా. అందుకే ఎందుకంటే మీరు చూడండి, మొన్న పార్లమెంటు సీట్ల ఎలక్షన్లలో 8 బీజేపీకి వచ్చినాయి. అందులో నా ఐడియా ప్రకారం 4 కాంగ్రెస్ దానం చేస్తే 4 బీఆర్ఎస్ దానం చేసింది, డమ్మీ క్యాండిడేట్లను పెట్టి. బీజేపీకి 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. సరే, ఎమ్మెల్యేలు అంటే ఆ లోకల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకారం వచ్చి ఉంటాయని నేను అనుకుంటా, కానీ పార్లమెంట్లు మాత్రం అంత ఈజీగా రాలేదు. సో బీఆర్ఎస్తో ఫ్రెండ్షిప్ ఉంది, బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టింది. బీఆర్ఎస్ రకరకాల కారణంతో బీజేపీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈ విషయాన్ని బీజేపీ అంగీకరించదు, బీఆర్ఎస్ అంగీకరించదు. ఇవాళ బీఆర్ఎస్ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి మోడీనే ఫ్రెండ్స్ అని చెప్తుంది, అంతే కదా. కాంగ్రెస్ ఏం చెప్తుంది, కేటీఆర్ మోడీ ఫ్రెండ్స్ అని చెప్తుంది. బీజేపీ ఏం చెప్తుంది, అసలు దొంగలు కేటీఆర్ రేవంత్ రెడ్డి, వాళ్ళిద్దరే పెద్ద దోస్తులు, వాళ్ళిద్దరు రాత్రిపూట కలుసుకొని మాట్లాడుకుంటారని బీజేపీ విమర్శిస్తుంది. సో ఈ 3 పార్టీలు కూడా ఒక దోబుచ్చులాట తెలంగాణలో ఆడుతున్నాయి. ఇప్పుడు బీజేపీకి ఏం కావాలంటే, మనం వస్తామా రామా, మనం వస్తే ఒక పద్ధతి, మనం రాకపోతే ఇంకో పద్ధతి. బీజేపీకి ఏంటంటే తెలంగాణలో మనం రావాలనుకో, ఇప్పుడున్న బీజేపీ నాయకుల స్టేచర్ ఉన్న నాయకులతో వస్తుందా, బయట నుంచి ఉన్న లీడర్ని తెచ్చి వాళ్ళు లీడర్ చేయాలి. అందులో హరీష్ రావు ఉండొచ్చు, కవిత ఉండొచ్చు, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చు. చాలా మంది సోషల్ మీడియాలో వేస్తున్న జోకులు ఏం తెలుసా, రేవంత్ రెడ్డి నేనే 34 దాకా సీఎం అంటున్నాడు కానీ ఏ పార్టీలో చెప్తలేడని. అంటే రేపు ఆయన బీజేపీ నుంచి కూడా సీఎం కావచ్చు, తెలంగాణకు సీఎంగా నేనే ఉన్నా కదా అని చెప్తాడని. అట్లా కాదు విషయం. అయితే బీజేపీకి ఏంటంటే నిజంగా బీజేపీ టార్గెట్ పెట్టి కొడితే వాళ్ళ పనితీరు అది డిఫరెంట్ ఉంటుంది, అందులో డౌట్ లేదు.
తెలంగాణలో ఎంత స్కోప్ ఉందనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నది, బీఆర్ఎస్ ఉనికి ఇంకా పోలేదు. ఓకే. ఎలక్షన్లో ఎంత పర్సెంట్, 1.5% ఓట్ల తేడాతోని కాంగ్రెస్ గెలిచింది. మిగతా ఇప్పుడు అర్బన్ అంతా కూడా 30 నియోజకవర్గాల్లో ఇంకా బీఆర్ఎస్ హవానే ఉంటుంది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 కార్పొరేషన్లో ఎవరు ఎన్ని కార్పొరేషన్లు గెలుస్తారనే దాన్ని బట్టి కూడా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఆధారపడి ఉంటాయి. సో అందుకనే బీజేపీ డిసైడ్ అయితే కనుక గేమ్ ప్లాన్ ఒక తీరు ఉంటుంది. లేదు మనం ఎంత కొట్టినా మనం ఇక్కడ రాము, మనం గట్టిగా పోరాడితే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకో, అప్పుడు బీఆర్ఎస్ మనం కలిసిపోతే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తారు. సో అది బీఆర్ఎస్ ఓపెన్ పొత్తు పెట్టుకుంటారా, ఇండైరెక్ట్ పొత్తు పెట్టుకుంటారా అనేది మనకు ముందు తెలుస్తుంది.